మీకు అర్థమైందా? ఇప్పుడు అంతా నేనే చేసేయగలనంటే ఎలాగండి? ఇంకొక దైవజనుడు సహాయం తీసుకుంటే తప్ప, ఇంకొక సేవకుడు సహాయం నీ సంఘాన్ని బలపరచుకోవడానికి, నీ ఆత్మని పరిపూర్ణ సిద్ధపరచడానికి, నీకు అప్పగించబడ్డ చిట్ట చివరి ఆత్మను కూడా ఒడ్డుకు చేర్చడానికి నువ్వు ఒక్కడవే చాలవరా బాబు, నీకు అర్థమై సత్తలేదు. పరిశుద్ధాత్మ పాఠశాలను పెట్టి నా దగ్గర సేవలో బలపడిన ఎదిగిన కొంతమంది యవన బిడ్డల్ని ఫ్యాకల్టీగా పెట్టి, ప్రధాన ముఖ్య ప్రసంగికులకు పెట్టి, పుస్తకాలు ప్రింట్ చేసి స్కూల్ పెట్టాను. వాళ్ళందరూ దేవుని కృపలో నా చేతుల్లో ఎదిగి బలపడ్డ పిల్లలు. వాళ్ళే గాబరైపోయారు. అయ్యబాబు ఏంటని బాబోయ్, అయ్యబాబోయ్ లేదు నాన్న, దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు, దేవుడు మీకు అభిషేకం ఇచ్చాడు, అయ్యబాబోయ్ అని దేవుని స్తోత్రం, హల్లెలూయా.